ఈ స్టోరీ ఆల్మోస్ట్ అన్ని ఐటీ కంపెనీస్‌లో జరిగేదే. అనన్య అనే ఒక అమ్మాయి ఉంది. తను రీసెంట్‌గానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ ట్రయల్స్‌లో ఉంది. ఇంక తను నౌకరీలో, లింక్డ్ఇన్‌లో ఇలా తనకు కనిపించిన జాబ్స్ అన్నిటికి అప్లై చేస్తూ ఉంది. కానీ ఎక్కడా తనకి రెస్పాన్స్ రాలేదు. అయితే ఇదే టైంలో తన ఫ్రెండ్ ఒకళ్ళు తన దగ్గరకొచ్చి, "నువ్వెందుకు రిఫరల్ అడగకూడదు? రిఫరల్ అడిగితే జాబ్ వస్తుందంట" అని చెప్తారు. అసలు ఈ రిఫరల్ అంటే ఏంటి? రిఫరల్ అంటే ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని రిఫర్ చేయటం. ఆల్రెడీ తను కంపెనీలోనే ఉన్నాడు కాబట్టి కంపెనీ కూడా కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ క్యాండిడేట్‌గా మీకొచ్చే లాభాలేంటి అంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్‌కి అప్లై చేశారనుకుందాం. సో, లింక్డ్ఇన్‌లో గానీ, నౌకరీలో గానీ థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటన్నిటిలో మీ ప్రొఫైల్, మీ రెజ్యూమేని హెచ్ఆర్స్ చూస్తారని ఛాన్స్ అనేది చాలా తక్కువుంటుంది. అదే డైరెక్ట్‌గా ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయే మీ రెజ్యూమెని తీసుకెళ్ళి హెచ్ఆర్‌కి ఇచ్చారనుకుందాం. సో, విజిబిలిటీ అనేది చాలా పెరుగుతుంది. విజిబిలిటీ పెరగటం వల్ల మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఇంకా కంపెనీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తున్నారు కాబట్టి, మీరు కంపెనీలో ఎక్కువ ఇయర్స్ ఉంటారని కూడా కంపెనీ బిలీవ్ చేస్తుంది. అంటే మీరు స్ట్రాంగ్ ప్రొఫైల్ అని కంపెనీ నమ్ముతుంది. బట్ ఈ మధ్య ఈ రిఫరల్ అంతా కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే సర్టెన్ రీజన్స్ వల్ల. ప్రెజెంట్ రిఫరల్స్ అనేవి ఇదివరకులా లేవు. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే కంపెనీలో ఉండే వాళ్ళు వాళ్ళ కొలీగ్స్‌ని, లేకపోతే కాలేజ్ జూనియర్స్‌ని, లేకపోతే కజిన్స్‌ని ఇలా చాలా మందిని వాళ్ళు రిఫర్ చేసుకొని వాళ్ళ కంపెనీలోకి తీసుకొచ్చుకునేవాళ్ళు. ఎవరినైనా రిఫరల్ అడగడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే, అలాగే నన్ను కూడా చాలా మంది రిఫరల్ ఇవ్వమని అడుగుతున్నారు.